హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ కోడిగుడ్డు టమాటా పులుసు. ఈ కోడిగుడ్డు టమాటా పులుసుని సింపుల్గా ఈజీగా 10 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో కాస్త ఆయిల్ హీట్ చేసుకోవాలి. 2 స్పూన్స్. నెక్స్ట్ ఇందులోనే ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోనే 1 స్పూన్ వరకు తాలింపు గింజల్ని కూడా వేసుకోవాలి. అండ్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలని మధ్యగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాస్త వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమాటాని తీసుకొని సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని ఈ టమాటా ముక్కల్ని కూడా కాస్త మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు కంప్లీట్గా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, పావు చెంచా పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే పావు స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. దాని నుంచి తీసిన పులుసుని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. చింతపండు పులుసు 5 మినిట్స్ మరిగితే సరిపోతుంది. చింతపండు పులుసు 5 మినిట్స్ మరిగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు మసాలా పౌడర్ని వేసుకోవాలి. పులుసు మసాలా పౌడర్, ఇది హోమ్ మేడ్ మసాలా పౌడర్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఇందులోకి 3 to 4 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే కోడిగుడ్లని ఉడకపెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ కోడిగుడ్లను ఈ మసాలాలో కాస్త ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని 1 స్పూన్ కారం, పావు చెంచా పసుపు, కాస్త సాల్ట్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ తీసుకొని వాటికి చాకుతో 3 సైడ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆ ఎగ్స్ని ఈ మసాలాలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని ఫ్రై చేసుకోవడం వలన ఆయిల్లో మనకి మసాలా అనేది ఎగ్ లోపల వరకు పోయి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పులుసులో వేసినప్పుడు. ఈ ఎగ్స్ ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత ఈ ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే స్టవ్ మీద పులుసుని మరగబెడుతున్నాం కదా, అందులోకి ఈ కోడిగుడ్లని వేసేసుకోవాలి. చూడండి, మనకి పులుసు ఈ విధంగా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కోడిగుడ్లు వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోనే అరగట్ట వరకు కొత్తిమీరను కూడా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు ఈ పులుసుని మరగపెడితే సరిపోతుంది. అంతేనండి, మనకి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.